హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బయట బాత్రూమ్ వెళ్ళడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అనేది తెలుసుకుందాం. అయితే మన కొన్ని విలేజ్ లలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కాబట్టి మా విలేజ్ లో ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు కాబట్టి నేను మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు అడుగుతా. హాయ్ బ్రో, నేను విలేజ్ పబ్లిక్ ఛానల్ నుంచి వచ్చిన. అయితే మీరు బాత్రూమ్ లో కూర్చుంటారా లేకపోతే చెరువు గట్టు కూర్చుంటారా? చెరువు గట్టు కూర్చుంటాం. బాత్రూమ్ చెరువు గట్టు కూర్చోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా? ప్రాబ్లమ్స్ తెలియదా? ఎన్ని రోజులు అని చెరువు గట్టు కూర్చుంటుంది? నాకు తెలిసిన కూడా చెరువు గట్టుగానే కూర్చుంటాం. మరి చెరువు గట్టు కూర్చోవడం వల్ల చాలా డిసీజెస్ వస్తాయి. మళ్ళీ మనకు టైఫాయిడ్, మలేరియా లాంటి రోగాలు వచ్చి దవాఖానలో పోవడం మీకు సుఖమా? డిసీజెస్ వస్తాయని అంటున్నా. మరి ఇన్ని రోగాలు వస్తున్నాయి, ఇప్పటికైనా మారుతారా? వాష్రూమ్ యూజ్ చేస్తారా? ఇప్పుడు ఇప్పటికైనా మారదాం అనుకుంటున్నా బ్రో. మరి మనకు బాత్రూమ్ లో కూర్చుంటే బాత్రూమ్ రాదు బ్రో. చిన్నప్పటి నుంచి బయట కూర్చుని అలవాటు అయింది. చెరువు గట్టు పోయి కూర్చుంటే చల్ల సుకూన్కి బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ రాగానే కడుపులో ఇంటికి వస్తుంది బ్రో. లాస్ట్ నేను ఇంకో 2 ప్రాబ్లమ్స్ చెప్తా, అప్పటికి కూడా నేను కూర్చుంటా అంటే ఇక బ్రో అంటే మరి తేలు, పాములు, దోమలు అన్ని కూడా ఉంటాయి బ్రో. కర్మరాని చోట కలిసినప్పుడు ఏం చేస్తాం మరి నీకు? ఇప్పుడు ఇక కరోనా చోటు కలుస్తే ఇక మారతా బ్రో. ఇక ఇప్పటికైనా బాత్రూమ్ లో కూర్చుంటాం. అది మొత్తానికి వినయ్ బ్రో మారిందనమాట. బయట బాత్రూమ్ పోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని మన వినయ్ బ్రోకు మనం చెప్పగానే మారిపోయాడు అనమాట. మనం ఇంకా కొంతమందికి అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఉద్దేశం ఎట్లుందో. హాయ్ బ్రో, నేను విలేజ్ పబ్లిక్ ఛానల్ నుంచి వస్తున్నా. ఓకే, మీ పేరు? మా పేరు సుధాకర్. అయితే బయట మీరు చెరువు గట్టు కూర్చుంటారా లేకపోతే బాత్రూమ్ లో కూర్చుంటారా? కూర్చుంటాం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇట్లా? అప్పటి నుంచి. అయితే స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు అనమాట. ఇలాగే కంటిన్యూ చేయండి, స్వచ్ఛ భారత్ ని పాటించండి. ఇక్కడైతే మనకు ఇంకో బ్రో కనిపిస్తున్నాడు, ఒకసారి అతన్ని కూడా అడిగి తెలుసుకుందాం రండి. కొంచెం ముంగడికి వస్తారా? భీమా కదా? భీమా, మీరు బాత్రూమ్ లో వెళ్తారా లేకపోతే బయట చెరువు గట్టున వెళ్తారా? బాత్రూమ్ లో వెళ్తారా? వెరీ గుడ్. అయితే చాలా మంది జనాలు చెరువు గట్టు పైనకి వెళ్తారు కదా బాత్రూమ్ కూర్చోడానికి. అట్లాంటి జనాలకు మీరు ఇచ్చే సూచనలు అయితే? నేను చెప్తా బ్రో. ఓకే, బయట కుక్కకాని బ్రో. నన్ను చూడండి, నేను చాలా రోజుల నుంచి బాత్రూమ్ యూజ్ చేస్తా. ఇక్కడ నుంచి అయినా బాత్రూమ్ యూజ్ చేయండి బ్రో. నా మాటని నన్ను చూసి నేర్చుకోండి. అందరు బాత్రూమ్ యూజ్ చేయండి, వాతావరణం మంచిగా ఉంచుకోవాలి. చాలా బాగా చెప్పారు బ్రో మీరైతే. మీరు ఇట్లనే మెయింటైన్ చేస్తూ స్వచ్ఛ భారత్ ని పాటించండి. వెరీ గుడ్. అందరికి బయట బాత్రూమ్ పోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే ఆల్మోస్ట్ అందరూ మారిరు అనుకునే నేను అనుకుంటున్నా. ఇంత మంచి రే పొద్దున్నే రా జనాలకు అంత మంచి చెప్పి నువ్వు ఈడ కూర్చున్నావు ఏంది రా? అరే అసలు బాత్రూమ్ కూర్చున్నావు. సరే దాయి, అసలే బాగాలేవు రోజులు, చాలా రోగాలు వచ్చి హాస్పిటల్ బారిన పడుతున్నారు అందరూ. హాస్పిటల్ పోకూడదు అంటే మంచి ఫుడ్ తీసుకోండి, టైంకి వాటర్ తాగండి, సేఫ్ గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.